కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? నువ్వు నా హస్బెండ్ కాకపోయుంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనే పడేసేదాన్ని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. నీ అవతారం చూసుకో ముందు బ్యాంకు కన్నం వేసే దొంగలా ఉన్నావు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఎందుకు డాడ్? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? అసలు నా మీద నీకే హక్కుందని పనికిమాలిన సలహాలిస్తున్నావు? వ్యాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. సర్ప్రైజ్! వావ్! సబ్యసాచి లెహంగా జస్ట్ ఒక 20 lakhs అయిందంతే. ఓ మై గాడ్! అఖిల, ఈ లెహంగా డూప్లికేట్. ఇలాంటివి లోకల్ మార్కెట్ లో 5-6 వేలకు దొరుకుతాయి. రే బికారి ఆగక్కడ. అరే వేస్ట్ ఫెలో సార్, ఆయన ఎవరో తెలుసా? నీ ముందు నిలబడిందో చూసావా? తను నా భార్యరా. నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. సవ్యసాచి నుంచి అర్జెంటుగా నాకు ఒక లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం ₹1 కోటి అయి ఉండాలి. అఖిలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఇది ₹200 కోట్ల డీల్ సార్. ఇతనితో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందెందుకు చెప్పలేదు? ఇతనితో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. అసలు ఎవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది?